హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పేస్తాను. జాగ్రత్తగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. ఎవరు బాబు? వైసీపీ నిద్రలేసింది, కళ్ళు మూసుకుంటే మరో 3.5 ఏళ్లు గడిచిపోతాయన్న జగన్ మాటలను లెక్క చేయకుండా వైసీపీ నేతలు తమ ఉనికిని చాటుకునేందుకు కష్టాలు పడుతూ రోడ్డెక్కాయి. ఇక సత్తెనపల్లి రాంబో 10 మందిని వెనకేసుకుని వచ్చి పోలీసుల ముందే తొడగొట్టబోయి దొరికిపోయాడు. మోసలోడని ఊరుకున్నారేమో పోలీసులు. రాంబాబును చర్యలను పెద్ద పట్టించుకోలేదట. సరే, తాను వీరుడిని సూర్యుడిని అని రంకెలేసేందుకు సాంబ్రాల రాంబాబు తహతహతహతలాడిపోతా ఉన్నాడు. ఆ గోల ఏందో కనుక్కుందాం రండి. ఇదిగో ఆంబోతూ అసలు ఎందుకు ఈ పోరాటాలు ఆరాటాలు? ఓ పాలసీపు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ర్యాలీ జరిపి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలి అనేటువంటి ఒక డిమాండ్తో ఈరోజు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈరోజు ఉదయం ర్యాలీలు ప్రారంభమయ్యాయి. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు మెమోరాండాలు సమర్పించడం కూడా జరిగింది. ఇప్పుడే మేము కూడా గుంటూరులో ఆర్డీఓ ఆఫీసులో మెమోరాండాన్ని సమర్పించడం జరిగింది. ప్రధానమైన కారణం ఏంటంటే మొత్తం 17 మెడికల్ కాలేజీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ ఈ 17 మెడికల్ కాలేజీలని ప్రారంభించడం జరిగింది. ఓరిని తాసరావుల బొడ్డు ఆంబోతూ సూటిగా సుత్తి లేకుండా చెప్పమంటే అటు తిరిగి ఇటు తిరిగి సేమ్ ఆవు కథ చెప్తున్నావు ఏందయ్యా? అసలు పీపీపీ మోడల్ అంటే ఏంటి? అసలు పీపీపీ మోడల్ అంటే మీ వీపీ గాడికి అర్థమైందా? ప్రైవేటీకరణకు పీపీపీ మోడల్ అని కూడా తెలియకుండా ఎలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయ్యాడు మీ బాసు? ఇప్పుడు మీరు ర్యాలీలు చేసేసి మెమరాండంలు సమర్పించేస్తే పీపీపీ విధానం ఆగిపోతుందా? ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా? ఆఫ్టర్ ఆల్ 11 సీట్లు గాళ్ళు మిమ్మల్ని పట్టించుకునేది ఎవరు చెప్పు? 17 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయా? మరి పూర్తి ఎందుకు చేయలేదో కూడా చెప్పు, వినుతరిస్తాం. 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయిపోయాయి, సీట్లు కూడా వచ్చాయి. మిగతావి వివిధ నిర్మాణ స్థాయిల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ మెడికల్ కళాశాలన్నింటినీ కూడా పీపీపీ మోడల్లో ప్రైవేటు వారికి ధారాదత్తం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఈ ప్రభుత్వం తలపెట్టింది. ఇది చాలా అన్యాయమైన ఆలోచనని, దీనివల్ల పేద ప్రజలు, పేద విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడతారని అందరికీ తెలుసు. ఎప్పుడైతే ప్రైవేటు పరం చేస్తామో, మీరు చూశారు, ప్రైవేటు మెడికల్ కాలేజీలు కానీ, ప్రైవేటు మెడికల్ వైద్యశాలలు కానీ ఎంతెంత ఫీజులు వసూలు చేసి వారు వాటిని నడుపుతున్నారో మనం చాలా చూస్తున్నాం. ఇప్పటికే ప్రైవేట్ రంగంలో చాలా మెడికల్ కాలేజీలు ఉన్నాయి, వైద్యశాలలు ఉన్నాయి. కొత్త విషయం ఏదైనా శాపరామగడా అంటే ఊర పిచ్చుక లేహ్యం తినొచ్చా ఇవాళ ప్రతాపం చూపిస్తా అన్నాడట నీలాంటుడే. లేకపోతే ఏంది రాంబాబు, నువ్వు శని గ్రహానికి ఎక్కువ, పనికి మాలిన గ్రహానికి తక్కువ అన్నట్లు మాట్లాడుతూ ఉన్నావు. 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు కదా, మరి 5 ఎందుకు పూర్తి చేశారు? అన్నీ ఒక్కసారి ప్రారంభించినప్పుడు అన్నీ ఒకేసారి పూర్తి చేయాలి కదా. అయినా పీపీపీ మోడల్ అంటే ఏమిటో తెలియకుండానే రాజకీయాలు చేస్తా ఉన్నారా? అదే ఇదిగో పీపీపీ మోడల్ బేష్ అంటూ ఒకప్పుడు మీ మహానేత స్టేట్మెంట్లు ఇచ్చాడు, మర్చిపోయారా? సోది కబుర్లు వద్దు, పాయింట్కి రాంబటి. ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి మెడికల్ కాలేజీలు కానీ, వైద్యశాలలు కానీ పేద ప్రజానీకానికి అందుబాటులో ఉంటాయి, ఎఫర్ట్ చేయడానికి వీలుగా ఉంటాయి అనేది ప్రాక్టికల్ గా నిరూపణైనటువంటి సత్యం. అన్నిటినీ తీసుకెళ్లి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేసి పేద ప్రజలకు అన్యాయం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టినటువంటి ఘోరమైన తప్పిదాన్ని సరిచేసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ మొదటిది కాదు, చివరిది కాదు. ఇది ప్రజా ఉద్యమంలో ఒక భాగం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో ఇది ఒక భాగం. ఈ పీపీపీ విధానం చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తలపెట్టాయి, మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలి అని. కానీ అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే ప్రభుత్వాలు వెనక్కు తగ్గాయి.
ఆరతెక్కలోడు తిరునాళ్ళకి వెళ్తే పొల్లైసు చీకడం తప్ప ఏమీ చేయలేదంట. నీలాంటోడే ఆ ఆరతెక్కలోడు. ఓహో, నువ్వు ఆరతెక్కలోడు కాదు కదూ, పుల్లి తిక్కలోడు కాదు. అది కాదు రాంబాబు, ఇప్పుడు పీపీపీ మోడల్లో కర్ణాటక, తమిళనాడులో కాలేజీలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అయినా మీ పేటీఎం బ్యాచ్ తప్ప మామూలు జనం అసలు ఈ ర్యాలీలో కనిపించలేదు కదా. అంటే జనం ఒప్పేసుకున్నా మీరు ఎక్కడో నొప్పిగా ఉందంటాం, అంతేనా? నేను మనవి చేస్తున్నాను, ఈ ఉద్యమాన్ని ఎంత దూరమైనా వెళ్తాం. ప్రభుత్వం తమ విధానాన్ని మార్చుకునేంత వరకు వెళ్తాం. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాలలను నడిపేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు, వెనకడుగు వెయ్యము అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేమిటో చిత్రం నాకు అర్థం కాల. అసలు మేము ర్యాలీ చేస్తుంటే పోలీసులు వస్తారు, పోలీసులు రాకపోతే ఇప్పటికి అయిపోయేది. ర్యాలీ వస్తుంటే పోలీసులు మధ్యలో బ్యారికేడ్లు పెడతారు, అవి తోసుకురావాలి. మాతో ఘర్షణ ఎందుకు అవసరమా? ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఒక పర్మిషన్ కోసం మేము అప్లై చేస్తే ఆ పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ దాకా రానిచ్చి మెమోరాండం సమర్పిస్తే మేము వెళ్ళిపోతాంగా. ఎందుకు మధ్యలో మీరు అడ్డం పోలీసులు కాకీలకు మా ఘర్షణ ఎందుకు? ఇదంతా రెచ్చగొట్టే పనులు కదా. ఇదేనా ప్రభుత్వం చేయవలసినటువంటి విధానం? ఇవాళ కూడా గుంటూరులో మేమందరం ర్యాలీగా వస్తుంటే పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు. గొడ్డొచ్చి సీలో పడ్డట్టు ఆడదిట్టంగా వస్తే బ్యారికేడ్లు పెట్టరా అమ్మతూ. మీ జగన్ రెడ్డి వచ్చినప్పుడు పరదాలు ఎందుకు పెట్టారు, చెట్లు ఎందుకు నరికేశారు చెప్పాలి కదా. పోలీసులు తమ పని తాము చేసుకుంటూ ఘర్షణ కావాలి అని వారు అనుకుంటే నీలాంటి వాళ్ళ మీద లాఠీలు జులిపించేవారు. అదేం చేయలేదుగా. అయినా నువ్వు పర్మిషన్ తీసుకున్నంత మాత్రాన నీకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం సత్కారాలు ఇవ్వడానికి ఇదేం మీ సుకన్య మసాజ్ పార్లర్ కాదు, గుర్తెట్టుకో. పోలీసులతో పెట్టుకోకు, పెద్ద హీరోల ఫోజులు కొట్టకు. లాఠీలు వాళ్ళు వాడినంత బాగా ఎవరో వాడలేరు కూడా. అప్పుడప్పుడు నోట్లో కూడా పెడతారు. ఇదేం లాఠీలు ఇవేం లాఠీలు, అంతకు ముందు కింద నుంచి కూడా పంపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆ చేత ఇదిగో లేటేజ్లో రెచ్చిపోమాక. నేను న్యాయవాదిని, బేసికల్గా రాజకీయ నాయకుడిని. మీకెంత పోలీసు భాష వచ్చో దానికన్నా 10 రెట్లు పోలీసు భాష మాకు వచ్చని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఉద్యమాలను పోలీసులతో ఆపాలని చేసే ప్రయత్నం ఉద్యమాన్ని మరింత ప్రేరణ చేస్తుందనే వాస్తవాన్ని గమనించలేనటువంటి లోకేష్కి, చంద్రబాబుకి చెప్తున్నా, పోలీసులను అడ్డం పెట్టి ఆపాలనుకోకండి. వెనకో కమ్యూనిస్ట్ స్లోగన్ ఉంది, అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, పోలీసులను అడ్డం పెట్టి ప్రజాశక్తిని అడ్డలేరు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకోకుండా ఆపేంత వరకు కూడా ఈ ఉద్యమం నడుస్తూనే ఉంటుంది. ఎంతకైనా తెగిస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేయదలుచుకున్నాను. నువ్వు చెట్టు కింద ప్లేడరు అయితే ఎవరికేంటి రాంబోతూ రంకెలు ఆపు, లేదంటే నీకు గుండు చేయిచ్చేస్తారు పోలీసులు. ఏంది అంతకైనా తెగించేస్తావా? అంతేలే, గంట అరగంట అని తెగించు, నీకు ఇది ఒక లెక్క చెప్పు. తెగితే తెంపేస్తారు పోలీసులు. ఏం తెంపుతారని మాత్రం నన్ను అడకు, పబ్లిక్గా చెప్పలేను. అంచేత ఆవేశపడి ఆయాసపడి మంచాన పడటం కంటే మూసుకున్నంత ఉత్తమం లేదు రాంబాబా, ఆలోచించుకో. లేదంటే కన్నీరే. రంకెలు బాగానే వేసావు కానీ ఇక బయలుదేరు. మీ ఫ్లాప్ షో చూసి జనం అవతల నవ్వుకుంటా ఉన్నారు. ఇక చాలే బడాయి బసవన్నా, సారీ ఆంబోతూ వెళ్ళిరా.